ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్బీజీ అధికారుల సూచనలతో భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. బాబు ప్రమాణ స్వీకారం చేసేలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేలా పనులు జరుగుతున్నాయి. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది. బుధవారం ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలోని సుమారు 12 ఎకరాల స్థలంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జర్మన్ హ్యాంగర్స్ తో వేదికను రెడీ చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీతో సహా వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో 7 నుంచి 8 వేల మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నారు. చుట్టుపక్కల జిల్లాల ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ పనులు సాగిస్తున్నారు. ప్రమాణ స్వీకార పర్యవేక్షణకు 5 ఐఏఎస్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 30 వరకు పార్కింగ్ లాట్స్ ను ఎంపిక చేశారు. 12వ తేదీ తెల్లవారుజాము నుంచే ట్రాఫిక్ డైవర్షన్ పెట్టారు. కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అజ్మీ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ స్వేరింగ్ ఇన్ సెరమనీ కోసం చాలా మంది వివిఐపీస్ కూడా వస్తున్నారు, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ గారు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్, చీఫ్ మినిస్టర్, బెటర్ స్టేట్ నుంచి మన లోకల్ చాలా మంది విఐపీ వస్తున్నారు, ఆఫీసర్ వస్తున్నారు. దానికోసం పబ్లిక్ జనాలు వస్తున్నారు ఇన్ బిగ్ నంబర్. అందరూ చూసి ఒక పూర్తిగా ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేలా పనులు జరుగుతున్నాయి. అర్ధాంతరంగా నిర్మాణం ఆగిపోయిన భవనాలను ఇంజనీరింగ్ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఆయా నిర్మాణాల పటిష్టతపై ఓ నివేదికను ఇస్తారు. ఇంజనీర్ల బృందం రిపోర్టు ఆధారంగా తదుపరి పనులు జరుగుతాయి. కరకట్టపై విద్యుత్ దీపాలను పునరుద్ధరిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై 9 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును పూర్తి చేశారు. 100 కిలోమీటర్ల నిడివిలోని 673 ఎకరాల్లో గల 25 ప్రాంతాలలో 3 రోజులుగా పనులు జరుగుతున్నాయి. ప్రొక్లైనర్లు, బుల్డోజర్ల సాయంతో తుప్పల్ని, పిచ్చి మొక్కల్ని తొలగిస్తున్నారు. రోడ్లను శుభ్రం చేస్తున్నారు.